హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, కూకట్పల్లిలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మృతదేహంతో కుటుంబ సభ్యులంతా కూడా ఒక గదిలో దాదాపు 4 రోజుల పాటు అలాగే ఉంచి బతికి రావాలని చెప్పేసి యేసుకు ప్రేయర్స్ చేశారు. ఇది ఇప్పుడు స్థానికంగా అందరినీ కూడా షాక్‌కి గురి చేసింది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? మరి ఎలా బయటపడ్డారు? అసలు ఏంటి సార్ ఈ ఇష్యూ? ఇదొక విచిత్రమైన ఇష్యూ అని చెప్పొచ్చు. ఈ మధ్యనే 'హనీ' అని తెలుగులో ఒక సినిమా వచ్చింది. కన్న కుమార్ తీశాడు. ఇలాంటి వాటి మీదనే ఆ సినిమాలో చర్చించారు. సో అంటే మన సమాజంలో భక్తి అనేది మూఢనమ్మకంగా మారిపోయి, ఆ మూఢనమ్మకం అనేది సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా ఆ కుటుంబానికి కానీ ఆ వ్యక్తికి కానీ హాని కలిగించే విధంగా, లేకపోతే ఇతరులకు హాని కలిగించే విధంగా మారిపోయే ఒక ఉన్మాద స్థాయికి వెళ్ళిపోయే భక్తి బికమ్స్ లునాసీ అంటారు. ఒక ఇన్సేనిటీ, ఉన్మాద స్థాయికి వెళ్ళిపోయే క్రమాన్ని మనం కొన్ని సంఘటనలు చూస్తున్నాం. ఆ మధ్య కూడా మదనపల్లిలో ఒక ఫ్యామిలీ ఇలాగే చేసింది. ఇప్పుడు ఇది క్రిస్టియన్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఏం జరిగింది, ఆ శవంతో వాళ్ళు 4 రోజులు ఎందుకు గడిపారు, ఏ ప్రార్థనలు చేశారు, వాళ్ళు ఏమి నమ్మారు, దాన్ని ఎలా పోలీసులు భగ్నం చేశారు, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో కూకట్పల్లిలో రామకృష్ణ కాలనీలో భరద్వాజ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో వీళ్ళు 3rd ఫ్లోర్లో ఒక ఫ్యామిలీ ఉంది. వీళ్ళు గోదావరి జిల్లాలో కైకలూరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇందులో ఫ్యామిలీ యజమాని యేసురత్నం. ఈ యేసురత్నం ఒకప్పుడు ఎస్ఐగా ఉండి కొన్నేళ్ల క్రితం ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన భార్య పిల్లలు అక్కడ ఉంటున్నారు. భార్య పేరు సమంతకమణి, కొడుకు జయరాం, కూతురు సునీత, ఇంకొక కూతురు శైలజ. 3 పిల్లలు. ముగ్గురికి కూడా 40 ఏళ్ళు దాటినా కూడా ముగ్గురు కూడా పెళ్లిళ్ళు చేసుకోలేదు. ఈ వాళ్ళ ఇంటి యజమాని ఆయన యేసురత్నం చనిపోయిన తర్వాత వాళ్ళు ఒక ట్రామాలకి, ఒక తీరని దుఃఖంలోకి వెళ్ళిపోయి కంప్లీట్గా యేసు ప్రభు మీద భారం వేసి ఆయన ప్రేయర్స్లో డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి గడుపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అయితే మొన్న ఫ్రైడే ఏమైందంటే, ఈ శైలజ అనే అమ్మాయికి హెల్త్ బాగాలేక హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ రామ్దేవ్ హాస్పిటల్. సో రామ్దేవరావు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమెకి అనీమియా ఉంది, బ్లడ్ ఎక్కించాలని డాక్టర్లు చెప్తే కూడా వీళ్ళు బ్లడ్ వద్దు, ఎవరి బ్లడ్ అంటే వాళ్ళ బ్లడ్ వద్దు, పరిశుద్ధ రక్తమే కావాలి అనేది వాళ్ళు చెప్పారు. డాక్టర్లు ఎంత కన్విన్స్ చేసినా వినలేదని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ అని ఉంది. ఆ యాక్ట్ ప్రకారం పేషెంట్లకి వైద్యం చేయించుకునే హక్కు, చేయించుకోకుండా ఉండే హక్కు కూడా ఉందని కూడా చెప్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆమె చెప్పడం ఒకటైతే, ఫ్యామిలీ మెంబర్స్ గట్టిగా వ్యతిరేకించడం అనేది ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది. దాని తర్వాత ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఫ్రీజర్ని ఆర్డర్ ఇచ్చి ఫ్రీజర్ చూపించుకున్నారు. దాంట్లో ఈ బాడీని పెట్టారు. అప్పటి నుంచి తలుపులు వేసుకుని తెరవనే లేదు. తలుపులు వేసుకొని మిగతా సమంతకమని తల్లి, జయరాము, సునీత ఈ 3 కూర్చొని యేసు ప్రభు స్తోత్రాలు, ప్రేయర్స్ చేస్తూనే ఉన్నారు. 4 డేస్, 2 డేస్ అయిపోయింది. ఫ్రైడే అంటే ఫ్రైడే నైట్ జరిగితే సాటర్డే, సండే కొంత చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అనుమానాలు వచ్చాయి. కొద్దిగా స్మెల్ కూడా వచ్చిందని చెప్తున్నారు ఫ్రీజర్లో ఉన్నప్పటికీ. సో దాంతో వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి తలుపులు తట్టి, మేము పోలీసులు తలుపు తీయనంటే కూడా వాళ్ళు తీయలేదు. మేము తీయము, మేము డిస్టర్బ్ చేయకండి మమ్మల్ని, 4 రోజులు మేము ప్రేయర్స్ చేస్తే మా పాప బతికొస్తుంది, యేసు ప్రభు బతికిస్తాడు అని పోలీసులతో కూడా ఆర్గ్యూ చేశారు. చివరికి పోలీసులు విసిగెత్తి, మీరు కానీ తలుపు తీయకపోతే GHMC వాళ్ళని పిలిపిస్తాము, వాళ్ళు తలుపు బద్దలు కొట్టి ఈ శవాన్ని ఎత్తుకుపోతారు, మీకు మామూలుగా మీ ఆచార ప్రకారం కూడా దాన్ని ఖననం చేసే అవకాశం కూడా ఇవ్వము అని గట్టిగా బెదిరించిన తర్వాత వాళ్ళు తలుపు తీశారు. అప్పుడు కూడా పోలీసులతో వాళ్ళు ఆర్గ్యూ చేశారు, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, ఆల్రెడీ ఇప్పుడు 2 రోజుల పైన అయింది, ఇంకొక 2 రోజులు చేస్తే 4 రోజులు మేము కరెక్ట్గా ప్రేయర్ చేస్తే మా పాప బతికొస్తుంది అనేది వాళ్ళు గట్టిగా ఆర్గ్యూ చేస్తే పోలీసులు తల్లబట్టుకున్నారని చెప్తున్నారు. మొత్తానికి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ శవాన్ని డిస్పోజ్ చేయించారు అనేది ఇప్పుడు వస్తున్న వార్త. సో ఎందుకు ఇలా జరిగింది అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకు ఇలాగా? ఇప్పుడు మామూలుగా కామన్ సెన్స్, ఎవరైనా చనిపోతే ప్రాణం మళ్ళీ రానప్పుడు ప్రేయర్స్ చేసి 4 రోజులు చేస్తే ఏంటి, 40 రోజులు చేస్తే ఏంటి రాదు. మరి ఎందుకు వీళ్ళంతా నమ్మారు? వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, 3, ఒక ఎస్ఐ భార్య, ఎస్ఐ పిల్లలు, 3 వీళ్ళు తల్లి, 2 పిల్లలు ఎందుకు ఇలా ఆలోచించారు అనేది చూస్తున్నప్పుడు
ఇది వరల్డ్ వైడ్గా కూడా క్రిస్టియానిటీలో ఒక ఇట్లాంటి నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవాంజలికల్ క్రిస్టియానిటీ అండ్ పెంటకోస్టల్ కమ్యూనిటీస్లో ఈ లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటారు. ఇండియాలో కూడా 2.3% ఇండియన్ పాపులేషన్లో క్రిస్టియన్స్ ఉంటారు. ఇక్కడ కూడా మనకి ఆ మధ్య తమిళనాడులో కూడా సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్ జరిగింది. అలాగే అమెరికాలో కాలిఫోర్నియాలో కూడా ఒక చిన్న పాప చనిపోతే మళ్ళీ బతుకుతుందని వాళ్ళు అక్కడ ప్రేయర్స్ చేస్తున్నారని అప్పుడు కూడా వార్త వచ్చింది. ఇదేంటంటే బైబిల్లోనే ఇలాంటివి ఎపిసోడ్లు ఉంటాయి. లాజరస్ 4 రోజులు లాజరస్ చనిపోయినాక 4 రోజులు ప్రేయర్ చేస్తే జీసస్ వచ్చి అతను మళ్ళీ బతికించాడనే స్టోరీ కూడా బిబ్లికల్ కథల్లో ఉందన్నమాట. సో అందువల్ల వీళ్ళు కూడా 4 రోజులు అనేది ఎందుకన్నారంటే ఆల్రెడీ ఆ ట్రెడిషన్ ఉంది కాబట్టి ఇక్కడ మన పాపకు కూడా 4 రోజులు మనం ప్రేయర్స్ చేస్తే యేసు ప్రభు వచ్చి మళ్ళీ ప్రాణం పోస్తాడు, తీసుకెళ్ళిన ఆత్మను తిరిగిస్తాడు అనేది నమ్ముతున్నారు. ఇది ఒక రకం ఏంటంటే ఫ్యామిలీ ఎలా నమ్మారు, ఎవరైనా ఒక్కరు నమ్మితే పర్వాలేదు అనుకున్నప్పుడు ఇలాంటి లక్షణాలు కూడా ఉన్నాయి. సైకాలజీలో దీన్ని ఫోలియే ఫ్యామిలీ అని పిలుస్తారు. అంటే షేర్డ్ సైకోటిక్ డిజార్డర్ అంటారు దీన్ని. అది ఫ్యామిలీలో అందరికి కూడా సైకోటిక్ డిజార్డర్ అనేది ఉంటుంది. అది సామూహికంగా అందరూ కూడా ఆ డిల్యూజన్లో ఉంటారనమాట. మామూలుగా మనకి స్కిజోప్రెనియా లక్షణం ఒకరిలో కనబడుతుంది, ఒకరిలో మాత్రమే డిల్యూజన్స్ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. నిజంగానే యేసు ప్రభు వస్తాడని వాళ్ళు నమ్ముతుంటారు. వాళ్ళు ఏం కావాలని చేసింది కాదు, దే బిలీవ్. అటువంటి ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది. దీన్ని ఫ్యామిలీకి కూడా మామూలుగా వ్యక్తులకి రావడం మనం చూస్తాము, కుటుంబంలో అందరూ కూడా ఇలాగే నమ్మడం అనేది కూడా కొన్నిసార్లు మనకు కనబడుతుంది. దీన్నే ఇందాక చెప్పినట్టు ఫోలీ ఏ ఫ్యామిలీ అని పిలుస్తారనమాట. అంటే షేర్డ్ సైకోటిక్ డిజార్డర్ ఇన్ ఏ ఫ్యామిలీ అంటారు. అంటే ఎవరో ఒకరు డామినెంట్గా, మేబీ తల్లి ఉందా లేకపోతే కొడుకున్నాడా, ఎవరో ఒకరు డామినెంట్గా ఉండి మిగతా వాళ్ళని కన్విన్స్ చేస్తారు. మనం చాలా ఫ్యామిలీస్లో మనం కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఫ్యామిలీ ఒకే రకమైన నమ్మకాన్ని గట్టిగా కలిగి ఉండడం అనేది మనం చూస్తాం. అంటే ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉండి ఆ పర్సన్ మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి నమ్మే విధంగా చేస్తారన్నమాట. సో అంటే వీళ్ళు ఈ మూఢనమ్మకంతోనే ఆ పాప జీవితాన్ని అంతం చేశారా, బ్లడ్ సరైన టైంలో ఎక్కించుకోవడంతో, లేకపోతే ఏంటనేది తెలీదు. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీగా అన్నీ నమ్ముతున్నారు. పరిశుద్ధ రక్తము అనే కాన్సెప్ట్ కూడా వాళ్ళు నమ్ముతున్నారు. అందుకని రక్తం హీనత వల్ల ఆమె చనిపోయిందని కూడా చెప్తున్నారు. సో చనిపోయినాక కూడా వాళ్ళు బాడీని డిస్పోజ్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దే బిలీవ్ ఇన్ దేర్ ఓన్ సూపర్ స్టిషన్. ఆ లాజరస్ని ఎలాగైతే యేసుక్రీస్తు 4 రోజుల తర్వాత బతికించాడో, తమ పాపను కూడా ప్రేయర్స్ చేస్తే యేసు కరుణించి బతికిస్తాడనేది వాళ్ళు నమ్ముతారు. దీన్ని కొంతమంది ఏంటంటే ఈ మూఢనమ్మకాలని పాస్టర్స్ కావచ్చు, కొంతమంది క్రిస్టియన్ పెద్దలు వాళ్ళ అవసరాల కోసం బాగా రెచ్చగొట్టి మనం చూస్తుంటాం. వీడియోలు చాలా కనబడుతుంటాయి. గుడ్డివాడు నడిచాడు, ఆ మధ్య ఒక వీడియో అవుతుంది, ఆమె వంట చేస్తుంటే ప్రభు వచ్చి చెయ్యేశాడు, అమ్మ మన ఇద్దరం కాసేపు ముచ్చట్లు చెప్పుకుందాం అన్నాడు. నేను వెళ్ళి ఉండు ప్రభువా వంట చేయాలంటే, లేదు నేను దూతలను పంపిస్తాడు, దూతలు పంపించి వంట చేస్తే మేము ఇద్దరం ముచ్చట్లు చెప్పుకున్నాం అన్న వీడియో వైరల్ అవుతుంది. ఆమె చాలా క్యాజువల్గా నమ్ముకుని చెప్తుంది. ఇలాంటివి చాలా ఉంటాయి. దీన్ని చాలా మంది నమ్ముతా కూడా ఉంటారు. సో నమ్మిన వాళ్ళకి అది నిజమే అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఇదేంటంటే ఇది హార్మ్లెస్గా ఉన్నంత వరకు ఓకే, కానీ ఇది హార్మ్ఫుల్గా తయారవడం ఇతరులకు కానీ వీళ్ళకి కానీ, ఎందుకంటే డెడ్ బాడీ ఇలా ఉంటే బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది, బయో హజార్డ్స్ అంటారు. ఇవన్నీ డెడ్ బాడీ వల్ల మనకి ముఖ్యంగా క్లోజ్డ్ స్పేస్, అపార్ట్మెంట్ లాంటి క్లోజ్డ్ స్పేస్లో దీనివల్ల మిగతా వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం. వాళ్ళకి ఒక రకంగా ఇది అపార్ట్మెంట్లో ఉండాలంటే కూడా భయం వేసే ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది ఇలాంటి వాళ్ళ వల్ల. సో వీళ్ళకి ముగ్గురు కూడా ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మామూలు మెంటల్ డిజార్డర్ కంటే కూడా ఇలాంటి కల్ట్ రిలేటెడ్ డిజార్డర్స్ చాలా డేంజరస్. అవి అంత ఈజీగా కూడా వాళ్ళని నయం చేయడం కూడా అంత కష్టమని సైకాలజిస్టులు చెప్తారు. ఏదేమైనా పోలీసులు అయితే వాళ్ళ పద్ధతులు కొంత, ఈ మధ్య పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టారు కాబట్టి వాళ్ళైతే కొంత కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కానీ అది సరిపోదు. ఇది కొంత సైకాట్రిక్కి వీళ్ళని రెఫర్ చేయాల్సి ఉంటుంది. సైకాట్రీ వాళ్ళు వీళ్ళకి కొంత మందులు ఇవ్వడం, డ్రగ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అంత ఈజీగా అయితే వీళ్ళ ఇది కాదు.
ఎందుకంటే ఇది దీంతో పోదు కదా, మిగతా ఇద్దరు వీళ్ళు పెళ్లి చేసుకోకపోవడం వెనక కూడా ఇలాంటి కారణాలే ఉన్నాయని చెప్తున్నారు. ముగ్గురికి కూడా 40 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు చనిపోయిన శైలజకి 45 ఏళ్ళు. ఎవరు కూడా పెళ్లిళ్ళు కూడా చేసుకోలేదు వాళ్ళు. సో దీన్ని పోలీసులు ఎలా పరిష్కరిస్తారని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.